నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ బీఆర్ఎస్ నేత చింతా ప్రభాకర్ పై తప్పుడు ప్రచారాలను ఖండించిన నాయకులు చట్టరీత్యా చర్యలకు సిద్ధమన్న నేతలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి చాక్లెట్లు స్వాధీనం పోలీసులు ఆపరేషన్లో పట్టుకున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్కు చేరిక వర్కింగ్ ప్రెసిడెంట్ నేతృత్వంలో షేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంలో సందడి సంగారెడ్డిలో వారానికి 3 సార్లు సదరం క్యాంపులు ఆకస్మికంగా క్యాంపును సందర్శించిన కలెక్టర్ ప్రావీణ్య ఇక డీటెయిల్స్లోకి వెళ్తే గుర్రంపోడు మండల కేంద్రంలో నాంపల్లి రోడ్డు వైన్స్కు వెళ్లే దారి పోస్టాఫీస్ పక్కన వినాయక వుడ్ అండ్ ఫర్నిచర్ వర్క్షాప్లో కిటికీలు దర్వాజాలు బెడ్ కాట్ మంచాలు దివాన్ కాట్ మంచాలు డ్రెస్సింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ హౌస్ ఇంటీరియర్స్ ఆల్ టైప్ గ్లాసెస్ అందుబాటులో ఉంటాయి దర్వాజాలు కిటికీలు రెడీమేడ్గా లభించును షాప్ కౌంటర్లు ర్యాక్ కబోర్డ్లు చేయబడును మరియు దేవరకొండ రోడ్లో శిరీష్ హార్డ్వేర్ నందు ఆల్ ప్లైవుడ్ లామినేషన్ WPC డోర్లు సరసమైన ధరలో లభించునని ప్రొప్రైటర్ సత్యనారాయణచారి నారోజు శ్రీకాంత్ 9963585957 లేదా 9963073119 అవసరమున్న వారు ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయగలరని తెలిపారు పని చేస్తున్నాం మిషన్ కాడ పని చేస్తున్నాం పని చేస్తున్నాం పొద్దున్న నాయన పని చేస్తున్నాను అన్ని ఆర్డర్ లెక్క అవ్వాలి సదరం క్యాంపులు వారానికి 3 రోజులు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం క్యాంపును జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వారానికి
3 సార్లు సదరం క్యాంపు ఏర్పాటు చేసి ప్రతిరోజు 100 మందికి సదరం క్యాంపులో వైద్య పరీక్షలు నిర్వహించి ఆన్లైన్లో నమోదు చేసి ధృవపత్రాలను అందించడం జరుగుతుందని తెలిపారు. సదరం క్యాంపుకు వచ్చే వికలాంగులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వికలాంగుల సదరం క్యాంపులు ఎకో ఫ్రెండ్లీ విధానంలో నిర్వహించాలని తెలిపారు. cloth is separate. Totally different. That is another 100 members. 18 years old ఇక్కడ మేడం 18 అక్కడ slot so need assessment And the only thing is we will slowly deteriorate with any complications of disability. And present is not having any complication. అంజబాబుని మన ఉన్నపతి డిపార్ట్మెంట్ నుంచి అంజబాబుని ఇక్కడ chairs and benches. We sitting and each specialties, specialists will be made. so that వాళ్ళు కూడా కూర్చొని ఉంటారు Minimum. and whoever has to go to whichever doctor ప్లేగ్రౌండ్ దాన్ని కూడా విప్రో వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కాంటాక్ట్ చేసి రిక్వైర్మెంట్స్ ఏంటంటే వాళ్ళు ఏదో కంపెనీ పంపిస్తారు విప్రో కంపెనీ ఉంది కదా ఈరోజు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో యూడిఐడి క్యాంప్కి రావడం జరిగింది. ఇక్కడ అసెస్మెంట్స్ ఏవైతే పర్సన్స్ విత్ డిసబిలిటీస్కి అసెస్మెంట్స్ జరుగుతున్నాయో ఆ క్యాంపు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మనకి జిల్లాలో లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ ఒక 1249 అప్లికేషన్స్ వచ్చిన వాళ్ళకి స్లాట్స్ ఇచ్చేదానికి పెండింగ్ ఉండగా ఇప్పటికి లాస్ట్ 1 వీక్లో ఆ స్లాట్స్ అన్ని ఇచ్చి మనకి ఇంకా 700 మెంబర్స్కి పెండింగ్ అనేది ఉంది. సో ఎవ్రీ వీక్ 3 days ట్యూస్డే, థర్స్డే అండ్ సాటర్డే అనేది సూపరింటెండెంట్ గారు డాక్టర్స్ అందరూ అవైలబిలిటీ ఉండేలాగా చూసుకుంటారు. మనకి పర్ డే మినిమం ఒక 100 మెంబర్స్ పేషెంట్స్కి స్లాట్స్ మనం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా టెస్ట్ అనేది చేస్తున్నాము.
ఆ టెస్టింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళ డేటా అసెస్మెంట్ ఏదైతే ఉంటుందో మనం ఆన్లైన్ ఎంట్రీ చేసుకుని దాని ప్రకారం అది సదరం డేటా కూడా మనం ఎంట్రీ చేసుకుని వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడానికి మనం స్టెప్స్ అనేవి తీసుకుంటాం. సో ఈరోజు బేసిక్లీ ఇక్కడ స్ట్రీమ్ లైన్ చేయడానికి ఇంకా ఫెసిలిటీస్ అనేది ఎవరైతే పీడబ్ల్యూడీస్ క్యాంప్కి వస్తున్నారో వాళ్ళకి కొంచెం ఫెసిలిటీస్ కల్పించడానికి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. త్వరలో ఉన్న పెండెన్సీ అంతా కూడా ఇంకా క్యాంప్ మోడ్ ఇంక్రీజ్ చేసి ఆ పెండెన్సీ అంతా కూడా క్లియర్ చేయడానికి స్టెప్స్ తీసుకుంటామని తెలియజేస్తాం. సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో క్రీడా మైదానం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశించారు. కళాశాల ప్రాంగణంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన క్రీడా మైదానం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులకు సూచించారు. మంగళవారం సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రాంగణంలో పర్యటించారు. R&B ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి, GGH ఇంజనీరింగ్ విభాగం అధికారులు కలిసి కళాశాల ప్రాంగణంలో స్పోర్ట్స్ గ్రౌండ్ ఏర్పాటు కొరకు అవసరమైన స్థలం, సర్దుబాటు మార్గాలపై సమీక్షించారు. ప్లేగ్రౌండ్ దాన్ని కూడా అభిప్తో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కాంటాక్ట్ చేసి రిక్వైర్మెంట్స్ ఉన్నాయంటే వాళ్ళు ఏదో కంపెనీ సంగారెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చింతా ప్రభాకర్పై కొన్ని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ మండల పట్టణ అధ్యక్షులు మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మ్యాకం విఠల్, కొత్తపల్లి చక్రపాణి, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్పై కొన్ని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కథనాలు ప్రచురించడం మానుకుంటే మంచిది. ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రింట్ మీడియాకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో ఇప్పుడు ఈరోజు యూట్యూబ్లో వచ్చిన దాని మీద స్పందించడం జరుగుతున్నది. అయితే యూట్యూబ్ ఛానల్ ఆయన పెట్టుకొని విరోధుడు మాట్లాడేసి ఆయన మాట్లాడినట్టు మాట్లాడించుకుంటూ చేసడం అది మంచిది కాదు. ఏంటంటే ప్రతిరోజు మేము ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో ఆయన సంగారెడ్డికి హాస్పిటల్లోనే ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, క్యాంప్ ఆఫీస్లో డైలీ వస్తుంటాడు, డైలీ రాని రోజు ఏం లేదు. అభివృద్ధి ఆయన చేసినట్లు ఇక్కడ చూపించమని చెప్పి, ఆయన ఏం అభివృద్ధి చేసి చూపించమని చెప్పి, బయట ఆర్భాటాలు చేసడం కాదు, ఫోటోలు వేసుకొని ఫ్లెక్స్లు వేసుకొని పండుగలు చేయగానే అభివృద్ధి కాదు. ఈరోజు సంగారెడ్డి శాసనసభ్యుడు చింతా ప్రభాకర్ అన్న గారు గతంలో మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని ఫండ్స్ తీసుకొచ్చిండు, ఎన్ని పనులు చేసిండు. మీరు మాయ 60-70 లక్షల రూపాయలు ఇప్పుడు మన గవర్నమెంట్ రాగానే మనం తీసేసింది, మున్సిపాలిటీకి రాగానే సంగారెడ్డిలో డెవలప్ లేకుండా అయిపోయింది. ఆ రోజు చేసిన డెవలప్మెంట్ 2 ఏళ్ళలో ఎక్కడైనా ఒక దగ్గర కౌన్సిల్లో కానీ ఎక్కడైనా పక్కలో కానీ రోడ్లు కానీ ఏదైనా వేసినట్టు చూపిస్తే నేను దానికి 3-4 రాస్తాను సంగారెడ్డిలో. ఆయన చెప్పుకుంటుండే నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పి ఉట్టి ఆర్భాటాలు చేసుకుంటే వాళ్ళని పబ్లిక్ని అంతా ఏదో అయమయంలో ఏంటి అంత జోకర్లాగా తిరుగుకుంటూ చేసుకుంటూ చెప్పుతున్నాడు ఆయన. అంతేగాని వేరే ఏదిగైనా ఎక్కడైనా కానీ ప్రజల్లో ఉండి, ప్రజలంటే అందరూ మంచి వాళ్ళు వచ్చి అందరూ కూర్చొని ఆఫీస్కి వస్తున్నారు, అడుగుతున్నారు, మంచి చెడు అడుగుతున్నారు, మేము అన్నీ పెడుతున్నాము, సీఎం రిలీఫ్ ఫండ్స్కి వస్తున్నారు, కళ్యాణ లక్ష్మి దానికోసం వచ్చిపోతున్నారు, పబ్లిక్ వస్తున్నారు, మంచి చెడులు ఆడుతున్నారు, వాళ్ళ ఇది పెట్టమని చెప్తున్నారు, వాళ్ళ కమిషనర్ పిలిపిస్తున్నాం, సార్ మాట్లాడుతున్నాడు, కలెక్టర్ దగ్గరికి పోతున్నాడు, జేసీ గారి దగ్గరికి పోతున్నాడు, మంచి చెడులు ఆడుతున్నాడు, పని అన్నీ చేస్తున్నాడు. ఏ రోజు లేడని చెప్పమని ఒకసారి వారంలో 4-5 రోజులు సంగారెడ్డి క్యాంప్ ఆఫీస్లో ఖచ్చితంగా ఉంటాడు. లేని రోజైతే లేదు. అభివృద్ధి విషయంలో మాత్రం 100% కుంటుపడ్డది. ఇప్పుడు ఈ పీరియడ్లో ఎక్కడైనా లేదు. ఎలక్షన్లకు ముందుకు వస్తే ఆయన పబ్లిక్ ఏంటో తెలుస్తుండే. ఎలక్షన్ రాలేదు, ఎలక్షన్లు వచ్చినాయంటే ఆయన తెలుస్తుంది ఏంటో ఎవరు అభివృద్ధి చేసారు, ఎవరు అభివృద్ధి చేయలేదు, ఏం చేస్తారో చెప్తారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి అటు ఇటు తిరుగుతున్నాడు, తిరిగి నేను అది చేస్తా ఇది చేస్తాను. మళ్ళీ ఇప్పుడు అయిపోయింది, ఎలక్షన్ అయిపోయినా ఎక్కడ కనిపిస్తున్నాడు. ఎంతైనా శాసనసభ్యులు 100% అందరికీ అందుబాటులో ఉన్నాడు. ఈ యూట్యూబ్ వాళ్ళకి మాత్రం 100% వాళ్ళకి హెచ్చరికిస్తున్నాం.
మేము పోలీస్ కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అతని మీద చర్యల కింద తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు. నిన్న మొన్న ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో అసత్య ప్రచారం పైన వేయడం అది సమంజసం కాదు. ఎందుకంటే సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న అనే వ్యక్తి అనునిత్యము ప్రజలలోనే వండుకుంటూ రోజువారీగా గిట్ట సదాశివపేటలోనే నివాసం ఉంటున్నాడు. గత పోయిన 5 ఏళ్ళ సంవత్సరంలో గిట్ట సదాశివపేటలోనే నివాసం ఉంటున్నాడు. రోజువారీగా ఏమన్నా పనులుంటే ఇక్కడ క్యాంప్ ఆఫీసు, అక్కడ హైదరాబాద్ సెక్రటరేటు, అసెంబ్లీ, ఇంకా వివిధ డిపార్ట్మెంట్లలో పోయి గిట్ట పనులు చేసుకొని రాత్రి సమయంలో ఖచ్చితంగా గిట్ట సదాశివపేటలోనే నివాసం ఉంటున్నాడు. ప్రజలందరికీ తెలుసు, నాయకులకు తెలుసు, వివిధ పార్టీల నాయకులకు గిట్ట తెలుసు. కానీ లేనిపోని ప్రచారాలు, అందుబాటులో ఉండలేడు ఎమ్మెల్యే గారు, వేరే వాళ్ళు ఉంటున్నారు అనేది చెప్పడం అది అసత్య ప్రచారం. ఎవరికి నీ బాధ ఏంది? ఎవరు నిన్న కలర్ చేంజ్ అయినా నువ్వు మొత్తం ఇంతమంది తెల్ల ఉంటే నల్లగైనా చెప్పెట్ట నువ్వు ఆయన లేదు, మేము ఎందుకు కలవదు? మాకు తిరుగుడు ఎక్కువైందా? చూసిన ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు. ఈరోజు విషయం ఏంటి అంటే, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పేరు లేని ఒక హైదరాబాద్లో ఎక్కడో ఉండి వాళ్ళు ఏదో ఇక్కడ సంగారెడ్డిలో మాకు నియోజకవర్గంలో తిరిగి ఇక్కడి ప్రజలని ఏదో తెలుసుకొని మాట్లాడినట్టు ఏదో పెయిడ్ కార్యక్రమాలు చేస్తూ సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలకు తెలుసు చింతబాబు గారు ఎక్కడ ఉంటాడు, ఏడు ఉంటాడు అన్నీ తెలుసు వాళ్ళకి. ఇక్కడ ఉన్న నియోజకవర్గం ప్రతి ఒక్క చిన్న పిల్లాన్ని అడిగినా ఒక్క ఫోన్ చేసి ఉన్నాడంటే ఇక్కడ ఫోన్ చేస్తాడు, మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాడు, మాట్లాడతాడు, ఎవరైనా సరే మాట్లాడతాడు. అసలు పేరున్న చింతబాబు గారి మీద ఇలాంటి ఫేక్ వార్తలు చేసి పబ్బం గడుపుకుంటున్నారు. అది ఎవరు రాయిస్తున్నారో అందరికీ తెలుసు. ఇంత 10,000 5,000 ఇస్తే వాళ్ళు రాసిస్తే యూట్యూబ్ ఛానల్ సంగతి అందరికీ తెలుసు. మినిమం ప్రజలకు ఇలా ప్రజల మీద అందరికీ తెలుసు చింతబాబు గారు పొద్దున్న లేసి ఈడ ఉంటాడని. దాన్ని అసత్య ప్రసారాలు చేయడం ఎంతవరకు సమంజసం? అధికారులు ప్రోటోకాల్ పాటించిన అధికారులను యూట్యూబ్ ఛానల్ తప్పుపడాలి, కానీ చింతబాబు గారు నువ్వు తప్పుపడడం నాకైతే అది హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ప్రతి ప్రోగ్రాం చింతబాబు గారు పోని ప్రోగ్రామ్ సంగారెడ్డి లేదు, కళ్యాణ లక్ష్మి ప్రోగ్రాం కానీ, సీఎం రిలీఫ్ ప్రతిదానికి ఇక్కడ సంగారెడ్డిలో వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు నాకే చాలామంది తెచ్చిస్తున్నారు. అన్న మా దగ్గర అయితలేవు, చెప్తే తీసుకోండి, మా దగ్గర తీసుకోండి అని. నేను తీసుకుపోయి చేయిస్తున్న ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో నేను చేయిస్తున్నాను. అవి మా మండలి నుంచి వచ్చే వాళ్ళ కార్యకర్తలు సొంత కాంగ్రెస్కు కట్టర్ కార్యకర్తలు వాళ్ళు తెచ్చి నాకు ఇస్తున్నారు. అంత కష్టపడి ఆయన పనిచేస్తుంటే ఈ యూట్యూబ్ ఛానల్ పనికి మన యూట్యూబ్ ఛానల్ వచ్చి మేము ఈడ ఏమి చింతబారు ఉండలేడు వాళ్ళే చేస్తున్నారు అని చెప్తే ఎంతవరకు సమంజసం? అది తెలుసుకోని ఆ ప్రజల్లోకి పోయి ఒక నలుగురిని అడిగి తెలుసుకోవాలి. చింతబారు అసలు ఎసంటాడు, ఉండడా పబ్లిక్లో ఉండడా ఎవరు ఉంటారు పబ్లిక్లో? అసలు మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాన్ని పెట్టుకొని ఒక నాయకుడిని వేస్తే మనం మానసికంగా ఎంత బాధపడతారు? ఇలాంటి పనికి మాలిన విషయాలు ప్రచారం చేస్తే మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొకసారి ఈ యూట్యూబ్ ఛానల్కి హెచ్చరిక కూడా చేస్తున్నాం. మరోసారి ఇలాంటి పెయిడ్ వార్తలు రాయకండి. మేము కూడా పోలీసులు డీజీపీ గారిని కలుస్తాం. ఖచ్చితంగా దీని మీద మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేయడానికి మళ్ళీసారి ఎలాంటి వార్తలు పనికిమాల వార్తలు వచ్చినాయంటే మాత్రమే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడానికి రెడీగా ఉన్నాం. సంగారెడ్డి నియోజకవర్గం ప్రజల తరఫున ఇది ఖండిస్తూ
సార్. థ్యాంక్ యూ. కాన్స్టిట్యూన్సీలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్యలో కొన్ని సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్లో అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేసుకుంటూ సత్యాలను అసత్యాలుగా ప్రచారం చేసుకుంటూ ఎవరో ఇచ్చిన తాకీదులకు ఆశపడి ఏవేవో అనవసరమైన రాతలు రాయడం చాలా తప్పు జరుగుతుంది. అయితే మేము చెప్పే విషయం ఏంటంటే ఈరోజు మా సంగారెడ్డి ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ అన్న గారు 2009లో టీడీపీ నుండి 2009లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయిన 2014 వరకు ప్రజలలోనే ఉన్నారు. అదేవిధంగా 2014 టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ప్రజలలో ఉండి 2018 వరకు ఎమ్మెల్యేగానే ఉండి సేవలు అందించిండు. అదేవిధంగా 2018లో ఓడిపోయిన కొద్ది స్వల్ప మొత్తాల్లో ఓడిపోయిన 2018 నుండి 2023 వరకు కూడా ప్రజలనే ఉండి ఇంత కాంగ్రెస్ రాష్ట్రంలో ఇంత కాంగ్రెస్ ఎదురు గాలిలో కూడా 2023లో మేము గెలవడం జరిగింది. అదేవిధంగా 2023 నుండి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న టైం వరకు కూడా మేము ఎమ్మెల్యే ఉన్న టైంలో మేము ఎప్పుడు పొద్దున సంగారెడ్డి ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు సదాశివపేటలోనే ఉండడం జరుగుతుంది. ఎప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్లో కూడా ఉండలేదు. ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులలో సదాశివపేటలోని పొద్దున టైం ఇస్తాడు ప్రజలకు. అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత మన ఎమ్మెల్యే క్వార్టర్లో కంపల్సరీ ఉండి ప్రజల బాగోగులు మరియు అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉంటాడు. లోకల్లో ఏ కార్యక్రమాలు జరిగినా ప్రతి కార్యక్రమానికి వచ్చి తన వంతు సాయం చేస్తాడు. అదేవిధంగా గవర్నమెంట్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నాడు. అదేవిధంగా ఈ రోజు కూడా సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ లేకపోతే ఎల్ఓసీలు కానీ దగ్గరుండి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నాడు. అదేవిధంగా మేము చెప్పొచ్చేది ఏంటంటే ఇదే విషయంలో యూట్యూబ్ ఛానల్ ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తారో వాళ్ళపైన డీజీపీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మేము చెప్పే విషయం ఏంటంటే ఎవరైనా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో వేసేది ఉంటే సంగారెడ్డిలో ఇంతకుముందు జరిగిన 10 ఏళ్ళ అభివృద్ధిని కూడా వేయండి. అదేవిధంగా ఈ 2.5 సంవత్సరాల్లో కూడా ఏమేమి అభివృద్ధి జరుగుతుందనేది కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి తప్ప అసత్య ప్రచారాలు చేయడం వల్ల ఎవరికి లాభం జరగట్లేదు. ఇక్కడ ఎవరికైనా లాభం ప్రజలకు జరగాలనుకుంటే జరగని పనులను అన్నింటినీ మీడియా ముందు చూపిస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ అనేటివి ఎక్కడనో ఉండి హైదరాబాద్లో ఉండి యూట్యూబ్ ఛానల్ అక్కడ మెయింటైన్ చేసుకుంటూ సంగారెడ్డిలో జరిగే విషయాలు జరగని విషయాలను రాసుకుంటడం వల్ల లాభాలు ఏం జరగట్లేదు. కాబట్టి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు ఇదే రకంగా పోతే మేము కూడా డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా సీరియస్గా పరిగణిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు అనే వ్యక్తి అంతకుముందు సదాశివపేటలో మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పటి నుండి ఇప్పటికీ ప్రజలని 24 hours అందుబాటులో ఉండుకుంటూ 100% ఆయనతోటి అయిన సహాయ సహకారాలు అందిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎస్టీఎఫ్డి టీం సిఐ నాగరాజు నేతృత్వంలో ఎక్సైజ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ప్లాట్ఫామ్ నంబర్ 10 వద్ద అనుమానాస్పదంగా ఉన్న సంచిని పరిశీలించగా అందులో 1.6 కేజీల గంజాయి చాక్లెట్లు గుర్తించారు. గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చిన వ్యక్తి పోలీసులను చూసి పారిపోయాడు. స్వాధీనం చేసుకున్న సరుకును సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు. టోటల్ ఇవే కదా? అనంతపురం కర్నూలు ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చెందుతుందని శ్రీశైలంలో 5 స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. సీఎం చంద్రబాబు టూరిజం కారిడార్పై ప్రత్యేక దృష్టి సారించారని, ప్రధాని మోదీ పర్యటనతో కర్నూలుకు కొత్త వరాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. రాదు పెట్టుకున్నా దీంట్లో ఎక్కాలి. పెద్దలందరికీ నమస్కారాలండి. మీ అందరికీ తెలుసు 16వ తారీఖున బహిరంగ సభ ఇక్కడ ఉంది. ప్రధానమంత్రి గారు ఫస్ట్ టైం మన ఉమ్మడి డిస్టిక్ లో ఇంత పెద్ద ఎత్తున
పాల్గొంటున్నారు. ప్రజలందరూ అనుకోండి బహిరంగ సభలు పెద్దది ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ప్రధానమంత్రి కోసం. ఇక్కడ చూస్తూ పాజిటివ్ వైబ్స్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలా, ప్రధానమంత్రి గారు ఏం చెప్తారో, ఏం వరం ఇస్తారో కర్నూలు డిస్ట్రిక్ట్ అని చెప్పి అందరు ఎదురు చూస్తున్నారు. ఇదే కాకుండా మనకి గొప్ప రిఫార్మ్స్ రావడం జరిగింది. అందరికీ తెలుసు జీఎస్టీలో రేట్స్ అన్ని తగ్గించిన తర్వాత అందరికీ అంటే చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద ఇండస్ట్రీస్ ఉండే వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అవుతా ఉంది. ఓవరాల్ గా బెనిఫిట్ అయినప్పుడు కామన్ మ్యాన్ కి కూడా బెనిఫిట్ అయింది. ఆ జీఎస్టీ రిఫార్మ్స్ మీద పెద్ద ఎత్తున ప్రజలకి ఎంత మేలు జరిగిందనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు డిస్ట్రిక్ట్ ని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ బహిరంగ సభ పెడతామని చెప్పి. సో వీఆర్ సో హ్యాపీ. ప్రజలందరూ కూడా మన ప్రధానమంత్రి గారిని ఎదురు చూస్తున్నారు. అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నామినేషన్ వేసేందుకు పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్తో షేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకున్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు పార్టీ సీనియర్ నేతలు. తమ్ముడు పడతారు వెనకాల చూసుకోండి. కొద్దిగా నిమ్మలంగా రండి సార్. ఉంటాయి కదా నిమ్మలంగా రమ్మంటే ఇదే చెప్తారా పడతారు మీరు పడతారే పక్కన సైడ్ వెనకాల అన్న జూమ్ తీసుకోవాలి అన్న ఇంకా కోసం అందరూ వస్తారు పడతారు లేకపోతే వెళ్ళిపో చూడండి బాబు రోడ్డు బాగాలేదు దూరం ఆగమంటే ఆగుతున్నావు సరే సరే అమ్మ ఒకసారి డాక్యుమెంట్ ఉంటామ్మా ఒకసారి పట్టుకోండి కొంచెం దూరం వెళ్దాము అక్కడి నుంచి నడుచుకుని వస్తారు ఒకసారి బ్యాక్ రాదు మధ్యలో మధ్యలో చలో చలో నామినేషన్ దాఖలు చేసిన పార్టీ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే నామినేషన్ వేసిందని సహా ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లా రాకను నిరసిస్తూ మోదీ గోబ్యాక్ అంటూ అనంతపురంలో ఏఎస్ఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాయలసీమ, ఉత్తరాంధ్రాలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ప్రారంభం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు మోసం చేశారన్నారు.
16వ తేదీన రాయలసీమ జిల్లాలోని కర్నూలుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నల్ల చొక్కాలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకటి అడుగుతున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, మరి విభజన చట్టంలో ఉన్నటువంటి రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు పరిశ్రమ ప్రారంభించిన తర్వాతే రాయలసీమ జిల్లాలో అడుగు పెట్టాలని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ప్రతి సభలలో మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికలకు ముందు ఇదే నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా ఢిల్లీలో నల్ల చొక్కాలు ధరించి ధర్మ పోరాట దీక్షలు చేశారు. మరి 2019 ఎన్నికల సమయం కంటే ముందు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి నరేంద్ర మోదీ గారిని ప్రశ్నించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇదే 2024 ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మరి డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు మాట్లాడడం లేదని చెప్పి మేము అడుగుతాను. ఇవాళ మరోవైపు ఇదే అనంతపురంలో మరి సోములదొడ్డి దగ్గర సభ పెట్టినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ పాచిపోయిన లడ్డూలు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చారంటా ఉన్నారు. మీరు ఈ రాష్ట్రం అధికారంలో ఉంది, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగ్యస్వాములుగా ఉన్నారు. పాచిపోయిన లడ్డూలు పక్కకు పెట్టేసి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదని చెప్పి మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారు. ఏదైతే విభజన చట్టంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం రాష్ట్రానికి ఉంది. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకటే గుర్తు పెట్టుకోవాలా, కేంద్రంలో నరేంద్ర మోదీ మన రాష్ట్రంలో అడ్డు పెట్టుకుని అధికారంలో ఉన్నారు. మన రాష్ట్రం బీహార్, ఈ రెండు రాష్ట్రాలు మీరు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపకపోతే కేంద్రంలో అధికారం వచ్చేటువంటి పరిస్థితి నరేంద్ర మోదీ గారికి లేదు. కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఖచ్చితంగా అడగాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాయలసీమకు అన్యాయం చేసినటువంటి నరేంద్ర మోదీ పర్యటనని తక్షణమే వెనక్కి విరమించుకోవాలా. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అడ్డుకుంటాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించిన తర్వాతే రాయలసీమ జిల్లాలో పర్యటించాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ నేత చింతా ప్రభాకర్ పై తప్పుడు ప్రచారాలను ఖండించిన నాయకులు, చట్టరీత్యా చర్యలకు సిద్ధమన్న నేతలు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి చాక్లెట్లు స్వాధీనం, పోలీసులు ఆపరేషన్లో పట్టుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ కు చేరిక, వర్కింగ్ ప్రెసిడెంట్ నేతృత్వంలో షేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంలో సందడి. సంగారెడ్డిలో వారానికి 3 సార్లు సదరం క్యాంపులు, ఆకస్మికంగా క్యాంపును సందర్శించిన కలెక్టర్ ప్రావీణ్య. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను మీ సుమంజలి.